హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సిపతి. సెల్ఫ్ సస్టైనింగ్ అక్వేరియంని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోని పూర్తిగా చూడండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు ముందుగా కావాల్సింది సబ్స్ట్రేట్. సో మనం ఇక్కడ 3 లేయర్స్ ఆఫ్ సబ్స్ట్రేట్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్లాంట్స్ అరేంజ్ చేసుకోవాలి. అవి కూడా లో లైట్, డిమ్ లైట్ అలా ఏమి ఇబ్బంది లేకుండా బతికేటటువంటి ప్లాంట్స్ని మనం అరేంజ్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చి 1 గంట 2 గంటలు పవర్ కట్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇవి ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఫిషెస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇది అంతా తయారు చేసుకోవడానికి, మనకి సస్టైన్ అవ్వడానికి, ఎకోసిస్టమ్ బిల్డ్ కావడానికి, సెల్ఫ్ సస్టైనింగ్ మినిమం మనకు 2.5 months పడుతుందన్నమాట. మనం 2.5 months మనం కాపాడుకోగలిగితే ఇది ఆటోమేటిక్గా అప్ టు 5 years వరకు ఓన్లీ జస్ట్ వాటర్ టాపింగ్స్తో అక్వేరియం సర్వైవ్ కాగలుగుతుంది. ఇంకా దానికి మనం ఫుడ్ వేసినా వేయకపోయినా ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట. సో అలాగే మీరు ఇక్కడ చూస్తున్న ఈ స్నేల్ కూడా ఇందులో పుట్టి పెరిగింది అనమాట. మనకి ఇక్కడ ఈ మధ్యకాలంలో చాలా వరకు పవర్ కట్ ఫ్లక్చుయేషన్స్ జరిగినాయి అన్నమాట. సో అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా వరకు బేబీ ఫ్రైస్ బాగా సర్వైవ్ అయినాయి. అలాగే మన మినీ పాండ్లో కూడా అలాగే సర్వైవ్ అయినాయి అన్నమాట. ఇందులో మీకు కనిపిస్తున్నాయి ఏంజల్స్ అండ్ జెబ్రాస్. ఇక్కడ చూడండి మిస్టరీ స్నైల్, ఇది కూడా దాదాపు ఇక్కడ పుట్టి పెరిగింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.